ప్రపంచము సృష్టింపబడినప్పుడు ఒక భయంకరమైన ఒక వెలుగు కలిగింది. అంటే దేవుడు మొదట పలికిందే వెలుగు అన్నమాట. ఆ వెలుగు పుట్టిన తర్వాత రెండో వెలుగు ఏంటంటే యేసు ప్రభు పుట్టుకప్పుడు ఆ స్టార్, దాన్ని సూపర్ నోవా అంటారు. అంటే సూపర్ నోవా స్టార్స్ అంటే భయంకరమైన వెలుగిస్తూ వాటి ద్వారా కొన్ని ప్రక్రియలు భూమి మీద జరుగుతాయి. సో ఫస్ట్ పుట్టిన సృష్టిలో ఫస్ట్ ఒక వెలుగు, రెండోది యేసు ప్రభు పుట్టుకప్పుడు వచ్చిన వెలుగు, మూడో వెలుగు ఎప్పుడు వస్తుందంటే తిరిగి ఆయన రాకడలో మూడో వెలుగు రాబోతున్నది. సో ఈ మూడు వెలుగులు కూడా ఈ ప్రపంచంలో మరి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మహిళా నాయకురాలిగా మంత్రి నారాయణ గారి భార్యగా ఇక్కడికి వచ్చింది కేవలం క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మాత్రమే కాదండి, మనందరినీ కలిపే ఆ క్రీస్తు ప్రేమని పంచుకోవటానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఖండాలుగా ప్రతి చోట జరుపుకునే అత్యధికమైన సంఖ్య, మన ప్రజలలో అత్యధికమైన సంఖ్య జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే అది క్రిస్మస్ పండుగ. మన మానవులందరినీ రక్షించటానికి, మనం తెలియక చేసిన పాపాలను క్షమించటానికి, తన ప్రేమని పంచటానికి ఆ దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ డే. అందరికీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.